రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కుదురుపాక ఎక్స్ రోడ్ వద్ద గురువారం రోజున ధర్నా రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బోయినపల్లి మండల బహుజన్ సమాజ్ పార్టీ నేతలు మాంకాలి తిరుపతి, పల్లెపల్లి అంజయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కత్తెరపాక రవీందర్లు డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొంటూ కుదురుపాక ఎక్స్ రోడ్ వద్ద దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగాయని, రామోజీపేటలో కూడా బీజేపీకి చెందిన అనుబంధ శాఖ వ్యక్తులే దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. వారందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అమిగల్ల అంజయ్య, దాసరి సురేష్, కొంకటి రమేష్ తో పాటు అంబేద్కర్ సంఘం నేతలు సావనపల్లి రాజు, ప్రభాకర్, పరశురాం తదితరులు ఉన్నారు. కానీ రోజు రోజుకు దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. దళితులను పట్టించుకునే నాదుడే కరువైపోతూ ఉన్నాడు. అక్కడ చిన్న గొడవనే రావడం వల్ల ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి కొంతమంది గుండాలు ఎన్ని రోజుల నుంచో వేచి చూసి ఈరోజు ఆ 3 రోజుల క్రితం దళితులపై దాడి చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తనట్టుగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దళితులను ఎంతో చిన్న చూపుతో చూస్తూ ఇవాళ ఈ దాడులకు కారణమవుతూ ఉన్నాయి. దళితులను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నిసార్లు వేధించినా కూడా దళితులు ఎక్కడ కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితులు లేవు. కావున మేము ఈ మనువాద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయనిది ఏమనగా, ఏదైతే ఈ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో దానికి ఇక నుంచి మేము చేతులు ముడుచుకొని ఊకోము. ఇక నుంచి మేము కూడా ప్రతి దాడులు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నా కూడా మాకు తగిన ఫలితం అనేటువంటిది దక్కలేదు. ఎన్ని దాడులు జరిగినా కూడా స్పందన అనేది కరువైపోయింది. వాళ్ళ జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రామాలలోకి విచ్చేసి వాళ్ళ దాడులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ దళితుల మీద దాడులు జరిగితే దళితులు చేతులు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటారేమో. ఇక నుంచి మాత్రం ఆ పరిస్థితి ఉండబోదు. ఇక నుంచి ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు కుదురుపాక గ్రామంలో కుదురుపాక ఎక్స్ రోడ్ వద్ద మేము అంబేద్కర్ సంఘాలు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఈ ధర్నాకు విచ్చేసి సహకరించిన అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తా ఉన్నాం. గత 3 రోజుల కింద దళిత బిడ్డలను ఇల్లంతకుంట మండల్ రామోజీపేట దళిత బిడ్డ, అందులో ఉప సర్పంచ్ కూడా దళిత బిడ్డ ఉన్నాడు. మరి ఇలాగనే నేరాల కార్యక్రమం జరిగితే మరి బండి సంజయ్ గారు చాలా నేను దళితులపై పోరాటం చేస్తున్న దళితుల పట్ల నేను వాళ్ళకు ఎదురుగా ఉంటానన్నాడు. ఈరోజు మరి కనీసం ఒక బండి సంజయ్ ఒక కరీంనగర్ జిల్లా ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కనీసం ఖండించకపోవడం చాలా బాధాకరం. మీకు కూడా దళిత బిడ్డలు ఓట్లేసిర్రు, మా దళితులు లేకపోతే నువ్వు కూడా ఎంపీ కాకపోదు. ఒక్కసారి ఆలోచన చేసుకో. దళితులు తిరగబడితే గుర్తుపలు అందుకుంటే మీ పరిస్థితి వేరుంటుంది. ఇలాంటి మళ్ళీ కారణం చేయడానికి గుర్తు చేయడానికి మీరు ఈ కార్యక్రమాలు చేసుకుంటే బాగుండదు. దళితులపై వ్యతిరేకత చేస్తే మీరు ముందు భవిష్యత్తు ఉండదని కోరుతూ ఈ దళితులపై దాడులను అరికట్టాలని, మరియు దళిత ప్రజాప్రతినిధులు అంబేద్కర్ పెట్టిన భిక్ష మీద గెలిచినటువంటి వాళ్ళు ఇలాంటి దాడులను ఖండించకపోవడం మా దళిత బిడ్డల బాధాకరంగా ఉంది. అంబేద్కర్ భిక్ష మీద గెలిచినటువంటి వాళ్ళు అంబేద్కర్ సంఘాలకు సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అంబేద్కర్ సంఘాలకు, దళిత బిడ్డలకు, మా నాయకులందరికీ, దీనికి కోఆపరేట్ చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున మళ్ళీ దాడులు జరిగితే ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముగిస్తున్నాను.